మీ పేరు? మళ్ళీ మల్లయ్య. ఉన్నాడమ్మలే. వన్నాడపు మల్లయ్య. ఈమె ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు బోనం మీ అమ్మవారికి? ఓ చిన్నగా నేను కింద పిల్లగాని అప్పటి నుంచి ఇక్కడ ఇంకా పడివి పోతుంటే ఏదైనా మొక్కేది చేసేది. ఈమెకు మొక్కిపోతే మంచిగా అయ్యేది, ఈమెకి జీవాలు మంచిగా వచ్చేది. ఉమ్, ఈమె మొక్కకపోతే జీవాలు కాడబడేది. ఉమ్, అక్కడ అడవిలో పోయేది, మళ్ళీ వచ్చి దండం పెడితే ఇడికి వచ్చేది. ఉమ్, ఈమె చాలా దినాల నుంచి చిన్న రాళ్ళ గుడి ఉండేది ఈడ. ఉమ్, పోయేటోళ్ళు వచ్చేటోళ్ళు ఇక్కడ సరకొండ, లమ్మడితండ, తాడిపడితి, నానకనగరు, మేడిపల్లి ఇవన్నీ ఈమెకు సంబంధించి అందరు ఇడికే వచ్చి దండం పెడుతుండ్రి. ఉమ్, ఇక ఈడు అందరికీ పిల్లలు కాని వాళ్ళు మొక్కితే పిల్లలు అయ్యిండ్రు, ఈ గుడి కట్టించిండ్రు. ఏమన్నా కావాలన్నా ఈ సర్పంచ్ గర్పంచులు మేము ఉంటాం, మాకు కావాలి తల్లి సర్పంచ్ గెలవాలంటే గెలిచిండు. ఈ గుడి కట్టి స్తంభాలు ఇవన్నీ వేపించి లైట్లు గుంజిపించిండు. ఇవన్నీ ఇక్కడ ఇట్లా జరుగుతాయి. అంటే ముందు అమ్మవారి గుడి కూడా లేకుండా అన్నట్టు ఇక్కడ చిన్న గుడి రాళ్ళ గుడి ఉండే, ఉమ్, రాళ్ళ గుడి ఉండి ఈ గుట్టలన్నీ మొత్తం కంచె ఉండే. ఉమ్, గడ్డి కోయనీక పోతుంటే ఈమె వాళ్ళు కూలోళ్ళు అందరూ వస్తే నేను గడ్డి కోస్తాను పోయింది అమ్మవారు. ఉమ్, పొయ్యి ఆమెను చూసి అందరూ పరిగెత్తిండ్రు. అమ్మ గడ్డి కోసేటోళ్ళు అందరూ పరిగెత్తి అప్పటి నుంచి కొన్ని ఏళ్ళు అయిపోయింది, తరాలు జరిగిపోతుంది ఈ అమ్మగారి నుండి. ఇక ఇప్పుడు చాలా పెద్దగా అయ్యింది. ఇట్లా పిల్లలు కాని వాళ్ళకి కూడా పిల్లలు అయ్యిండ్రు కొంతమందికి. ఏది మొక్కితే అదే అవుతుంది తల్లి సూచించగానే. అమ్మమ్మ ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు మర్చిపోకుండా చేస్తున్నారు అమ్మవారికి. మర్చిపోకుండా చేస్తాను. అమ్మవారు ఏది అనుకుంటే అది ఇచ్చిందా మీకు? ఏది అనుకుంటే అది ఇచ్చింది. ఇప్పుడు ఎంత మంది వచ్చినారు? మీ కుటుంబం మొత్తం వచ్చిందా? మా కుటుంబం మొత్తం వచ్చినాం. బిడ్డలు, అల్లుళ్ళు, మనవరాళ్ళు, మనవలు అందరు వచ్చిండ్రు. అగో మా మనవాడు కూడా, ముని మనవాడు కూడా వచ్చిండు. ఇవాళ తోలుకోరా లేరా, రాడు. ముని మనవాడు కూడా వచ్చిండ్రు. అంతా దగ్గర పడం. మాకు ఇప్పుడు 100 పైన 200 పైన అయినాం. అందరు వచ్చినారు. మా కుటుంబం 200 పైన అయింది. ఇక్కడ వింటున్నాం కదా వీరి మాటల్లో అమ్మవారి అసలు చాలా పురాణ కాలం, అంటే చాలా చిన్న గుడి ఉండేది. అసలు అమ్మవారి మహత్యం గురించి వీరి మాటల్లో చెప్పలేకపోతున్నారు. 20 సంవత్సరాలుగా చేస్తున్నారు బోనాలు. అంటే అమ్మవారి ఆలయం చూడండి ఎంత చిన్నగా ఉందో, కానీ అమ్మవారి మహత్యం మాత్రం చాలా పెద్దగా. అసలు మనకు అమ్మవారి లీలలు అనేది ఎక్కడ తెలియనివి. ఆమె ఎక్కడ అంటే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు. మరి అమ్మ లేనిది మనం ఉంటామా? ఇక్కడైతే ఇంకా అమ్మవారిని తయారు చేయడానికి అలంకరిస్తున్నారు. ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు, మరి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎక్కడి నుండి వస్తున్నారమ్మా మీరు? మేము అల్మాస్గూడ నుండి వస్తున్నాం. అల్మాస్గూడ నుంచి. అంటే ఎన్ని సంవత్సరాలుగా మీకు ఈ కంచె పెద్దమ్మ అమ్మవారు తెలుసు? నేను పుట్టినప్పటి నుండి తెలుసు. 50 ఏళ్ళ సంది తెలుసు. 50 ఏళ్ళు. అంటే మీరు ఎక్కడ, మీ అమ్మగారు ఎక్కడ? అమ్మగారు మేడిపల్లి. నేను ఇక్కడ ఉన్నప్పటి సంది మేకల కాడోళ్ళు అందరు వచ్చి అమ్మవారికి పాలు వెండిపోయేది. మేము కూడా ఏదైనా అనుకొని మంచిగా అనుకుంటే అయ్యేది. ఇక అందుకే అందరం అప్పటి నుండి వచ్చాం. నాకు 50 ఏళ్ళ సంది తెలుసు అమ్మవారు. అందరు భక్తులు ఒకటే మాట చెప్తున్నారు, మేకలు 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 అని. అంటే అసలు ఏందమ్మా అప్పుడు అసలు మొత్తం ఇది అడవి, ఏమి ప్రపంచం ఒక్క మనిషి రాని అడవి ఇది. అడవిలోన అసలు ఏమి అడవి అంటే ఎంత అడవి అంటే అది చెప్పలేనంత అడవి. పెద్ద పూలకు పేరైన అడవి, తాసవాములకు తరమైన అడవి ఇది. ఇప్పుడు జనాలు ఎక్కువ అయ్యి ఇంకా ఇంత పబ్లిక్ కనిపిస్తారు. అప్పుడు ఎవ్వరు రానప్పుడు కూడా ఈ శ్రావణ మాసంలో లాస్ట్ సోమవారం రోజు వచ్చి మేము ఇక్కడికి వచ్చేది. లాస్ట్ సోమవారం రోజు వచ్చి పూజలు చేసుకొని బోనాలు చేసి ఎక్కించిపోయేది. అంటే ఎన్ని సంవత్సరాలుగా బోనాలు చేస్తున్నారు మరి మీరు, మీ అమ్మగారు? 50 ఏళ్ళుగా, మేము 40 ఏళ్ళు కావచ్చు. 40 ఏళ్ళ సంధి చేస్తున్నాం. 40 ఏళ్ళ సంధి ఏమన్నా మార్పు వచ్చిందా ఈ అమ్మవారి గుడిలో? భక్తులు ఎక్కువ అయ్యిండ్రు, రద్దీ ఎక్కువ అయింది. అంతేగాని నాది ఒక కోరిక, గవర్నమెంట్ లో వాడాలి, గుడి పెద్దగా కావాలని. ఇంక ఇప్పటి వరకు ఎవ్వరు ఏ ఛానల్ రాలేదు. లెజెండా ఛానల్ కు కృతజ్ఞతలు చెప్తున్నా నేను. ఈ ఒక్కటి దీని దిక్కించన్నా గవర్నమెంట్ ఇది ముందుకు రావాలి, ఈ గుడి పెద్దగా చెయ్యాలి. అందరికి మంచిగా ఏది కోరుకుంటే అది ఇచ్చింది అమ్మవారు. అలా మీకు ఏదైనా ఉందా? మీకు ఏదైనా అయిందా? మాకు కూడా అన్ని అయినాయి రోజులే ఉన్నాయి. కాదని ఎందుకు అనుకోవాలి, అన్ని మంచిగానే అయినాయి. అప్పుడు అన్ని మొక్కుకున్నా మంచిగా, అన్ని మంచిగా అయినాయి. ఏం అట్లా అనుకున్నా, ఏదన్నా మొక్కుకున్నా కానీ ఏది మొక్కుకున్నా అయ్యింది. అమ్మవారికి ఏం పెద్ద ఇది లేకపోతుండే. అప్పుడు విండిన పాలు, మేకపాలు ఏ గుడిలో లేకుండొచ్చు. అప్పుడు విండిన మేకపాలు, గొర్రెల పాలతోనే నైవేద్యం ఎక్కించాడు. ఎక్కడైనా ఆవు పాలతో ఎక్కిస్తారు కానీ ఇక్కడ అట్లా ఏమి ఉండదు. మేకపాలు, గొర్రె పాలతోనే అమ్మవారికి పూజలు.
అమ్మవారు చూస్తుంటే ఇంత చిన్న అమ్మవారు అసలు అమ్మవారి మహత్యం గురించి చాలా మంది భక్తులు అంతగానే చెప్తున్నారు. అసలు నిజమేనంటారా? చాలా సత్యము. అసలు మనుషులు అప్పుడు ఒకరిద్దరు కలిసి పొలాల్లోకి వెళ్తుంటే మనుషుల్లాగా వచ్చి అమ్మవారు కనిపించడము, చొప్ప కోసేటప్పుడు గడ్డి కోసేటప్పుడు వాళ్ళు ఎంబడి తిరగడము, అమ్మవారి మహిమ చాలా. ఇప్పటికైనా కూడా అందరు వెళ్ళిపోయినాక ఇక్కడ పుట్ట ఉంటది, పుట్టకాడికి వచ్చి పుట్టకాడికి గుళ్ళకి వెళ్ళిపోతుందంట. కొంతమందికి ఎవరికో ఒక్కరిద్దరికి కనిపిస్తుంది అమ్మవారు. అందరు ఎక్కడిదక్కడ అయిపోయినాక పుట్టకాడికి గుళ్ళకి వెళ్ళిపోతారు. పుట్టకాడి ఇక్కడ చూసిపోతుందంట. తెల్ల చీర కట్టుకొని వెంట్రుకలు వీర పోసుకొని మా నాన్నగారు కూడా చూసిండు, మా నాయన కూడా చూసిండు, మాకు చెప్పిండు అంతే. ఇక్కడ చూస్తున్నాం కదా, ఈ అమ్మ మాటల్లో మనం వింటున్నాం అమ్మవారు అసలు నిజ స్వరూపంగా అమ్మవారి కొంతమంది భక్తులకు కూడా దర్శనం ఇచ్చినారని వారి మాటల్లో వింటున్నాం. అసలు ఇంకా వారి భక్తులకు ఒక కోరిక ఉంది. ఏంటంటే ఈసారి మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడనైతే మల్రెడ్డి రంగారెడ్డి గారు కూడా ఉన్నారు, ఎమ్మెల్యే గారు. మరి వాళ్ళని ఒక్కటే విజ్ఞప్తి, మన లెజెండ్ టీవీ ఛానల్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒక విజ్ఞప్తి ఏంటి అంటే, ఈ ఆలయంని కొంచెం డెవలప్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకన్నా కొంచెం ఈ ఆలయం కొంచెం అభివృద్ధిలోకి రావాలని ఇక్కడ ఉన్న భక్తులు కోరుకుంటున్నారు. మేము లెజెండ్ టీవీ తరఫున కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అదే కోరుకుంటున్నాము. మహిళలు కూడా ఎంత బాగా చూడండి అమ్మవారి బోనం తయారు చేయడంలో చాలా నిమగ్నం అయిపోయారు. వారి మాటల్లో కొంచెము వారు ఎలా చేసుకుంటూ కొంతమంది పాటలు పాడుకుంటూ కూడా అమ్మవారి బోనాలు తయారు చేయడంలో ఉన్నారు. చూద్దాం వారి మాటల్లో తెలుసుకుందాం. అడవిల ఓట్టిన ఓ కంచ పెద్దమ్మ, అడవిల వెరిగిన ఓ కంచ పెద్దమ్మ. పాడు. ఏమేమి కోరినావు ఓ కంచ పెద్దమ్మ, ఎన్ను కొట్టినావు ఓ కంచ పెద్దమ్మ, బొట్టును బోనం ఒరే ఓ కంచ పెద్దమ్మ, డోలును తాళాలు ఓ కంచ పెద్దమ్మ. అడవిల ఊట్టిన ఓ కంచ పెద్దమ్మ, వెరినావు ఓ కంచ పెద్దమ్మ, నీకు బొట్టును బోనం తెచ్చే ఓ కంచ పెద్దమ్మ, నీకులు తాళం తెచ్చే ఓ కంచ పెద్దమ్మ, డోలు తాళాలు తెచ్చి ఓ కంచ పెద్దమ్మ, నీకును చేసినావు ఓ కంచ పెద్దమ్మ, తట్టాల గోరినావు ఓ కంచ పెద్దమ్మ, బిట్టిను మండగోరే ఓ కంచ పెద్దమ్మ, యాపాకు గోరినావు ఓ కంచ పెద్దమ్మ, నా విద్య కొట్టినావు ఓ కంచ పెద్దమ్మ. ఇక్కడ మనం అయితే ఇప్పుడు కొంతమంది బోనాలు చేస్తున్నారు. కంచె పెద్దమ్మ దగ్గర బోనాలు తయారు చేయడం చూస్తున్నాము. ఇక్కడ చాలా మంది మహిళలు చేస్తున్నారు. ఇక్కడే కాదు, ఇక్కడక్కడ కూర్చొని చెట్ల కింద కూర్చొని మరి అమ్మవారికి బోనాలు తయారు చేసుకుంటూ నైవేద్యాలు ఎక్కించుకుంటూ ఇక్కడ చాలా మందిని చూస్తున్నాము. ఇక్కడనైతే కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు బోనాల ఏర్పాట్లలో ఏం చేస్తున్నారు, అమ్మవారికి ఏం ఇష్టం, నైవేద్యం ఏం ఎక్కిస్తారో కూడా మనం వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ఎక్కడ నుండి వస్తున్నామా? నాకెడతా మేడిపల్లి మేడం. అది నాకైతే మెడిపల్లి. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? మా అత్తమ్మ చేయబట్టి వాళ్ళు అప్పటికి 20 సంవత్సరాలు అయిందో, మేము చేయబట్టి 20 సంవత్సరాలు అయింది మేడం. అంటే అమ్మవారికి ఇక్కడ మీరు ఇక్కడే వచ్చి చేస్తారా లేకపోతే మీ ఇంటి దగ్గర నుంచి? ఏం లేదు మేడం, ఇక్కడనే వస్తాం, ఇక్కడనే వచ్చి చేసుకుంటారు. మీకు అమ్మవారి దగ్గర ఇక్కడ 20 సంవత్సరాలుగా చేస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది అమ్మవారి దగ్గర? మాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఇక్కడ గొర్రె అయినా దొరుకుతాయి మాకు, ఇక్కడ మొక్కుకుంటూ పోతాం, కొబ్బరికాయ కొడతాము. అక్కడ పోతే పొలం పోతాం అనుకో, గొర్రె పోతే కాడ పడితే దేవునికి దండం పెడతాము, మాకు గొర్రె దొరుకుతాయి. ఇక మేము ఎలాడుకున్నా దొరుకుతాయి మాకు. ఇక అప్పటి సంది ఇన్నే మొక్కుతాం, మేము ఇన్నే చేస్తాం. ఇంత మాలుమూల గ్రామంలో చిన్న ఆలయం అంత మహత్యం ఉంది అమ్మవారికి? అవునమ్మా, మస్తు. అంటే మీరు ఇక్కడ అమ్మవారికి ఏం అనుకున్న కోరికలు ఏం నెరవేరినాయి అన్నట్టు? మీకు కొడుకు కావాలంటే కొడుకు కొడతాడు, నీకు బిడ్డ కావాలంటే బిడ్డ కొడుతుంది, అన్ని ఇక మాకు ఏది కావాలనుకుంటే అది మాకు మంచిగా అనిపిస్తుంది. మేము వచ్చి వారం ఎప్పుడు చేస్తాం, సంవత్సరం చేస్తాం. నానకపేటలు చేస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మేము వచ్చి చేస్తాం మేడం. ఇక్కడ ఎన్ని ఊరు ప్రజలు చేస్తారు, గ్రామ ప్రజలు? నానకపేటలు మేడిపల్లి మేమే. ఇక అంతే. ఇంకోరన్నా మొక్కువాడు ఉన్న వాళ్ళు వేరే వాళ్ళు ఇట్లా వచ్చి చేసుకుంటారు, ఊర్లకి నుంచి వచ్చి ఇక్కడ చేస్తారు. ఇక అందరం ఇక్కడ అమ్మవారికి ఏ విధంగా చేస్తారు అన్నట్టు, బోనం తయారీ ఎలా చేస్తారు? పరమాన్నం పెడతాము, సున్నం తోటి చేస్తారు. ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు కలర్లు అవన్నీ పెట్టుకుంటారు. కానీ ఫస్ట్ సంది అయితే సున్నం తోటి పెట్టి బొట్లు పెడతాం మేమైతే. ఇక బొట్ల బోనమే చేస్తాం. ఇంకా డిజైన్లు అవన్నీ ఇప్పుడు మధ్యలో అయినాయి అవి. ఫస్ట్ అయితే సున్నం రుద్ది మధ్యలో నూనె పెట్టి బొట్లు పెడతాం, కుంకుమ పసుపు. అంటే మీకు తరతరాలత నుంచి వస్తుంది? మా అత్తమామ చేస్తారు, అప్పటికించి మేము చేసుకుంటూ వస్తాం. ఎంతమంది వస్తారు మీ కుటుంబ సభ్యులు? ఎవరెవరు? మా ఫ్యామిలీ మొత్తం పెద్దగా ఉంది. మా చిన్నమామ కొడుకులు 5 మంది, మేము 3 అందరం కలిసి చేస్తాం. 7 మంది ఎప్పుడు 8 మంది ఉంటాము, 7 మంది ఉంటాం, అందరం వచ్చి చేస్తాం. మా ఆడవిల్లలు వస్తారు మాతో పాటు, ఇక అందరం కలిసి ఇక్కడ చేసుకుంటాం మేడం. ఇక్కడ ఏ అమ్మవారి గుడి చూస్తేనేమో చిన్నగా ఉంది, మీరు ఇంతగానం చేస్తున్నారు. ఇక్కడ ఏమైనా డెవలప్మెంట్ లాగా అనిపిస్తుందా మీకు? ఇంక డెవలప్మెంట్ అంటే ఎవరన్నా ఇష్టం ఉన్న వాళ్ళు చేస్తూనే ఉంటారు. ఇంక ఇట్లా ఎంత మంచిగా అనిపిస్తే అంత అన్నదానం పెడతారు, అన్ని చేస్తారు. కానీ ఇంక ఈ సంవత్సరమే అట్లా అయింది. ఇక ప్రతి సంవత్సరం చాలా మంచిగా అవుతుంది, చాలా మంచిగా అవుతుంది మేడం.
అప్పుడు దుకాణాలు పడేది అన్ని పడేది. ఇక రాను ఇక నానకపెట్టోళ్ళు ఈసారి వాళ్ళు రాలే. వాళ్ళు వచ్చినప్పుడు ఇంక అందరం వస్తే మంది ఎక్కువ అనిపిస్తారు. అందరు రాలేదు కాబట్టి ఇప్పుడు మేము మేడిపల్లిలోనే ఉన్నాం ఈడ. ఇంకా వేరే వాళ్ళు ఎవరు రాలేదు. ఇక్కడనైతే చూస్తున్నారు కదా, మరి వీరి మాటల్లో విన్నాం. మరి అమ్మవారి అసలు మహత్యం ఇక్కడ 20 సంవత్సరాల నుంచి అమ్మవారికి నైవేద్యాలు బోనాలు చేసుకుంటూ నైవేద్యాలు ఎక్కిస్తున్నారు. మనం చూసాం హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలలో అమ్మవారికి అంగరంగ వైభవంగా అసలుకి బొట్ల బోనం కాకుండా కలర్లతోని అమ్మవారి విగ్రహాన్ని తయారు చేసి బోనాలకి ఏర్పాటు చేసి మరి తీసుకొని వస్తారు అమ్మవారి దగ్గరికి. ఇక్కడనైతే చూస్తున్నాం అమ్మవారికి సున్నం బోనము బొట్ల బోనము ఇక్కడ అమ్మవారికి ఇష్టమని వాళ్ళు అదే విధంగా వాళ్ళ తరతరాల నుంచి ఎలా అత్తమామలు ఎలా చూపిస్తున్నారో అలానే చేస్తున్నారు.